ప్రియ సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ యొక్క వీడియోలో కీర్తనలు 8వ అధ్యాయమును ధ్యానిద్దాం. కీర్తనలు 8వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని ప్రాదము కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రియ సహోదరులారా, కీర్తనలు 8వ అధ్యాయము దావీదు రాశారు. ఈ యొక్క కీర్తనలు 8వ అధ్యాయంలో మనము 3 గమనిస్తాము. మొదటిది దేవుని యొక్క మహత్యము, రెండవది దేవుని యొక్క మమకారము, మూడవది దేవుని యొక్క మంచితనము. దేవుడు ఎంత మహత్యుడంటే నోటి మాట చేత భూమి ఆకాశములను సృజించాడు. అలాగే మనిషి పట్ల దేవుడు మమకారము, మంచితనము కలిగి ఉన్నాడు. ఈ 3 భావాలు కీర్తనలు 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ప్రియులారా, మరిన్ని వివరాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమేన్.